అందరికీ నమస్కారం. శివలీల ఆరా యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. శ్రీ పరమహంస యోగానంద గారి ఒక యోగి ఆత్మకథ పుస్తకంలోని 41వ అధ్యాయం దక్షిణ భారత విహారయాత్ర గురించి చదువుకుందాం. ఆ గుళ్ళోకి ప్రవేశించిన మొట్టమొదటి పాశ్చాత్యుడివి నువ్వే. డిక్. ఇదివరలో ఎంతోమంది ప్రయత్నం చేసి విఫలమయ్యారు. నా మాటలకు శ్రీ రైట్ ఆశ్చర్యపడినప్పటికీ తరువాత సంతోషించాడు. అంతకు ముందే మేము దక్షిణ భారతంలో మైసూర్ నగరాన్ని పర్యవేక్షించే ఒక కొండ మీద ఉన్న సుందరమైన చాముండీశ్వరి ఆలయంలోంచి బయటకి వచ్చాం. అక్కడ మేము మైసూరు రాజవంశం వారి కులదేవత అయిన చాముండి స్వర్ణ రజత పీఠాల ముందు మోకరిల్లాం. శ్రీ రైట్ కొన్ని గులాబీ రేకుల్ని జాగ్రత్తగా చుట్టి పెట్టుకుంటూ, ఈ విశిష్ట గౌరవానికి జ్ఞాపక చిహ్నంగా పూజారి పన్నీటితో పవిత్రం చేసిన ఈ గులాబీ రేకుల్ని ఎప్పటికీ దాచిపెట్టుకుంటాను అన్నాడు. నా సహచరుడు నేను మైసూరు రాజ్యం అతిథులుగా 1935 నవంబర్ నెల గడుపుతున్న రోజులవి. మహారాజా వారి వారసులు యువరాజ శ్రీ కంఠీరవ నరసింహరాజ ఒడయారు గారు ఉత్తమ సంస్కారవంతము అభ్యుదయశీలము అయిన తమ రాజ్యాన్ని సందర్శించవలసిందిగా నన్ను నా కార్యదర్శిని కోరారు. గతం పక్షం రోజుల్లో నేను మైసూర్ నగరంలోని పురమందిరంలోనూ మహారాజావారి కళాశాలలోనూ విశ్వవిద్యాలయ వైద్య విద్యాలయంలోనూ వేలాది పురజనుల్ని విద్యార్థుల్ని ఉద్దేశించి ఉపన్యాసాలు చేశాను. అలాగే బెంగుళూరు నేషనల్ హైస్కూల్లోనూ ఇంటర్మీడియట్ కాలేజీలోనూ 3000 మంది సమావేశమైనట్టి చెట్టి టౌన్ హాల్లోనూ మహాజన సభల్లో ప్రసంగించాను. అమెరికాను గురించి నేను చిత్రించిన రూపం శ్రోతల్ని ముగ్ధుల్ని చేసిందో ఏమో కానీ పాశ్చాత్య ప్రపంచాల ఉత్తమ లక్షణాల్ని వినిమయం చేసుకోవడం వల్ల కలిగే పరస్పర లాభాల్ని గురించి నేను చెప్పినప్పుడల్లా హర్షధ్వనులు మాత్రం బ్రహ్మాండంగా వినవచ్చాయి. శ్రీ రైట్ నేను ఇప్పుడు ఉష్ణమండల ప్రశాంత వాతావరణంలో విశ్రాంతి తీసుకుంటున్నాం. మైసూరు గురించి తనకు కలిగిన భావాల్ని అతను ప్రయాణం డైరీలో ఇలా రాసుకున్నాడు. ఎప్పటికప్పుడు మార్పు చెందుతూ ఆకాశంలో అడ్డంగా విస్తరించుకొని ఉండి దేవుడి చిత్రరచనకు ఆధారమైన క్యాన్వాస్ వైపు మైమరిచి చూస్తూ ఆనందోన్మత్తులమై అనేక క్షణాలు అలాగే ఉండిపోయాం. దానికి కారణం ఆయన స్పర్శ ఒక్కటే జీవిత నవ్యతతో స్పందించే వన్నెల్ని సృష్టించగలగడం. మానవుడు కేవలం రంజక పదార్థాలతో ఆయన్ని అనుకరించడానికి ప్రయత్నించినప్పుడు ఆ వన్నెల పరువం నశించిపోతుంది. ఎందుచేతంటే ఈశ్వరుడు తైలవర్ణాల్ని కానీ రంజక పదార్థాల్ని కానీ ఉపయోగించకుండా వాటికన్నా సులభంగానూ ఉత్పాదకంగానూ ఉండే కేవలం కాంతి కిరణాలనే సాధనాన్ని వాడడానికి పూనుకుంటాడు. ఇక్కడ ఒక్కసారి వెలుతురు చిమ్ముతాడు, అది ఎరువును ప్రతిఫలిస్తుంది. మళ్ళీ కుంచె విదిలిస్తాడు, క్రమంగా నారింజ బంగారు వన్నెల కలగలుపులోకి దిగుతుంది. ఆ తరువాత ఆయన నీటి వంకాయ బరిసెతో మబ్బుల్ని తూట్లు పొడుస్తాడు. గాయం నుంచి ఓడే నెత్తురుల ఎర్రటి వలయం లేదా అంచు ఒకటి ఏర్పడుతుంది. ఈ విధంగా ఆయన ప్రతి రాత్రి పొద్దున ఒకే విధంగా క్రీడిస్తూ ఉంటాడు. ఎప్పటికీ మారిపోతూ, ఎప్పటికీ కొత్తగా, ఎప్పటికీ తాజాగానే ఉంటాయవి. వాటికి నకళ్ళు లేవు, నమూనాలు లేవు. అచ్చంగా అవే వన్నెలు ఉండడం, అంతకన్నా లేదు. పగటి నుంచి రాత్రికి, రాత్రి నుంచి పగటికి భారతదేశంలో జరిగే మార్పులోని అందానికి సాటి మరెక్కడా లేదు. ఒక్కొక్కప్పుడు ఆకాశంలో భగవంతుడు తన రంగుల పెట్టెలోని రంగులన్నింటినీ తీసుకొని ఆకాశంలోకి ఒక్కసారి విరజిమ్మి బ్రహ్మాండమైన బహువర్ణ దర్శినిని భావింపజేస్తాడు. మైసూరు నగరానికి 12 మైళ్ళ దూరంలో ఉన్న భారీ కృష్ణరాజసాగర్ ఆనకట్టకు మేము చేసిన ఒక అద్భుత సాయంకాల సందర్శనాన్ని గురించి చెప్పాలి. యోగదానంద గారు నేను ఒక చిన్న బస్సు ఎక్కాం. బ్యాటరీకి బదులుగా క్రాంకు తిప్పడానికి ఒక చిన్న కుర్రవాడు ఉన్నాడందులో. అస్తమిస్తున్న సూర్యుడు క్షితిజంలో నలిగి మిగులముగ్గిన టమోటా పండులా ఊపిస్తున్నాడు. నున్నటి మట్టి రోడ్డు మీద బయలుదేరింది మా బస్సు. పొడుగాటి కొబ్బరి చెట్ల మధ్యగా హాయిగొలిపించే మర్రితోపుల గుండా ఎటు చూసినా పరిమళాల్ని దాటిపోతూ ముందుకు సాగింది.
మా ప్రయాణం దాదాపు ప్రతి చోట అడవిలో అల్లుకుపోయినంత దట్టంగా ఉన్నాయి చెట్లు చేమలు. ఒక కొండ కొమ్ముకు చేరి మానవ నిర్మితమైన బ్రహ్మాండమైన ఒక సరస్సును చూశాం. నక్షత్రాలు, కొబ్బరి చెట్లు మొదలైనవి అందులో ప్రతిఫలిస్తున్నాయి. ఆ సరస్సు చుట్టూ అందమైన మిట్ట తోటలు, విద్యుత్ దీపాల పంక్తులు శోభాయమానంగా ఉన్నాయి. ఆ ఆనకట్ట అంచుకు దిగువన కళ్ళు మిరిమిట్లు గొలిపే దృశ్యం ఒకటి చూశాం. ఎగజిమ్మే నీటి బుగ్గల మీద వన్నెల కాంతి కిరణాలు ప్రసరిస్తూ ఉంటే మిలమిలలాడే నీలివన్నె, ఎరుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ వన్నెల జలపాతాలు ముదురువన్నె సిరాలు వెలువరిస్తున్నట్టుగా ఉన్నాయి. రాజసం ఉట్టిపడే రాతి ఏనుగులు ఏకధారగా నీటిని ఎగజిమ్ముతున్నాయి. వరి పొలాలతో నిండి నిరాడంబరులైన ప్రజలు గల ఈ ప్రాచీన దేశంలో ఈ ఆనకట్ట ఆధునికంగా విశిష్టతనందుకున్నది. భారతీయులు మాకు ఎంతో ప్రేమపూర్వకమైన స్వాగతం ఇచ్చారంటే యోగదానంద గారిని తిరిగి అమెరికాకు తీసుకువెళ్ళడానికి నాకు శక్తి చాలదేమో అన్నంత భయం వేసింది. మరో అపురూపమైన సదవకాశం. నేను మొట్టమొదటిసారిగా ఏనుగు మీద సవారీ చేయడం. యువరాజావారు నిన్న తమ ఏనుగుల్లో ఒకదాని మీద సవారీ చేసి ఆనందించడానికి మమ్మల్ని తమ వేసవి విడిది భవనానికి ఆహ్వానించారు. భారీ పరిమాణం గల ఏనుగు మీద పట్టు పరుపులతో ఒక పెట్టె మాదిరి అమర్చి ఉన్న హౌదా మీదికి నేను ఒక నిచ్చెన మించి ఎక్కాను. ఆ తర్వాత ఊగులాటలు, కుదుపులు, నిట్టూర్పులు, ఏదో లోయలోకి తోసేస్తున్నట్టుగా విసిరివేతలు, గాబరా పడ్డానికి కానీ, సంభ్రమాశ్చర్యాల వంటివి ప్రకటించడానికి కానీ అవకాశం లేనంతగా పులకించిపోయాను. అయితే ప్రియమైన నా ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఉగ్గబట్టుకునే ఉన్నాను స్మీ. చారిత్రక, పురాతత్వ ప్రాముఖ్యమున్న అవశేషాలు సమృద్ధిగా గల దక్షిణ భారతదేశం నిశ్చితమైనప్పటికీ అనిర్వచనీయమైన ఆకర్షణ గల ప్రాంతం. మైసూరుకు ఉత్తరాన హైదరాబాదు రాజ్యం ఉంది. బ్రహ్మాండమైన గోదావరి నది పారే అందమైన పీఠభూమి అది. అందమైన పీఠభూమి ఇది. సువిశాలమై, సారవంతమై ఉన్న సమతల భూములు, రమణీయమైన నీలగిరులు, సున్నపు రాతితోనో గ్రైనైట్ రాతితోనో ఏర్పడ్డ నిర్జీవ పర్వతాల ఇతర ప్రదేశాలు ఉన్నాయి ఇక్కడ. హైదరాబాద్ చరిత్ర సుదీర్ఘమైన ఉజ్వల గాథ. అది 3000 ఏళ్ల కిందట ఆంధ్రరాజుల ఏలుబడితో మొదలై క్రీస్తుశకం 1294లో ఆ ప్రాంతం ముస్లిం నవాబుల వంశానుగత పాలనలోకి పోయే వరకు హిందూ రాజవంశీయుల పాలనలోనే కొనసాగింది. భారతదేశమంతటిలోకి అత్యంత అద్భుతమైన వాస్తు, శిల్ప, చిత్రకళా నైపుణ్యాల్ని ప్రదర్శించే కళాఖండాలు హైదరాబాద్ రాజ్యంలో రాళ్లను మలిచి నిర్మించిన ఎల్లోరా అజంతాల ప్రాచీన గుహాలయాలు, ఎల్లోరాలో ఒక పెద్ద ఏకాండి శిలను తొలిచి రూపొందించిన కైలాసనాథాలయంలో ఏ మైకేలేంజిలో లాంటివాడో భారీ పరిమాణాల్లో చెక్కిన దేవతా విగ్రహాలు, మనుషుల బొమ్మలు, జంతువుల బొమ్మలు ఉన్నాయి. 25 సన్యాసి మఠాలు, 5 ఆలయాలు గల ఆ ప్రదేశం అజంతా రాతికొండను తొలిచి రూపొందించినవే ఇవన్నీ. వీటికి ఆధారంగా ఉన్నవి చిత్రాలంకృతమైన స్తంభాలు. చిత్రకారులు, శిల్పులు వీటి మీద తమ ప్రతిభకు అమరత్వం సిద్ధింపజేసుకున్నారు. హైదరాబాద్ నగరానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం, బ్రహ్మాండమైన మక్కా మసీదు శోభ చేకూరుస్తున్నాయి. ఈ మసీదులో 10 వేలమంది ప్రార్థన కోసం వచ్చి చేరుతూ ఉంటారు. సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తున ఉన్న మైసూరు రాజ్యం దట్టమైన ఉష్ణమండల అరణ్యాలకు పేరెన్నికగన్నది. ఈ అడవులు ఏనుగులకు, దున్నలకు, ఎలుగుబంట్లకు, చిరుతపులులకు, పులులకు నివాస స్థానాలు. ముఖ్య నగరాలైన బెంగుళూరు, మైసూరు ఎన్నో అందమైన పార్కులతోనూ, సార్వజనిక విహార వనాలతోనూ పరిశుభ్రంగా, ఆకర్షకంగా ఉన్నాయి. వాస్తుకళ, శిల్పకళ మైసూరులో 11వ శతాబ్ది నుంచి 15వ శతాబ్ది వరకు పాలించిన హిందూ రాజుల పోషణలో
సాధించాయి. విష్ణువర్ధన రాజు పాలనలో నిర్మాణం పూర్తి అయిన 11వ శతాబ్ది మహోత్తమ సృష్టి బేలూరు ఆలయాన్ని నిర్మించినది. సున్నితమైన చికిలి పనిలో సమృద్ధమైన రూపకల్పనలో ప్రపంచంలో మరొకటి లేదు. ఉత్తర మైసూరులో కనిపించే శిలాశాసనాలు క్రీస్తు పూర్వం 3వ శతాబ్ది నాటివి అని భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్తాన్లతో సహా సువిశాల సామ్రాజ్యాన్ని పాలించిన అశోక చక్రవర్తి సంస్కృతిని దీప్తిమంతం చేసే దీపకలికలు, వివిధ భాషల్లో చెక్కిన అశోకుడి ధర్మలిపులు ఆయన కాలంలో సువ్యాప్తమై ఉన్న అక్షరాస్యతకు సాక్షిభూతాలుగా నిలుస్తాయి. 13వ శిలాశాసనం యుద్ధాల్ని ఇలా నిరసిస్తుంది. ధర్మ విజయాన్ని తప్ప మరి దేన్ని నిజమైన విజయంగా పరిగణించకండి. రాజు నిజమైన ఘనత తన ప్రజలు నైతికమైన అభివృద్ధి సాధించటానికి అతను చేసే సహాయం మీదే ఆధారపడి ఉంటుందని 10వ శిలాశాసనం ఘోషిస్తుంది. 11వ శిలాశాసనం నిజమైన కానుకను నిర్వచిస్తూ అది వస్తురూపమైనది కాక వ్యాపన రూపమైన సత్తు అని తెలియజేస్తుంది. దేవానం ప్రియుడైన ఆ చక్రవర్తి 6వ శిలాశాసనంలో ప్రజాహిత కార్యకలాపాల గురించి తనతో ముచ్చటించడానికి పగలు కానీ రాత్రి కానీ ఏ సమయంలోనైనా సరే తన దగ్గరికి రావచ్చునని ప్రజల్ని ఆహ్వానిస్తాడు. అంతేకాకుండా తన రాజోచిత కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తించడం వల్ల తోటి ప్రజలకు తాను తీర్చుకోవలసిన రుణం నుంచి విముక్తి పొందుతున్నానని కూడా అంటాడు. అందులో అశోకుడు అజేయుడైన చంద్రగుప్త మౌర్యుడి మనవడు. ఈ చంద్రగుప్తుడు అలెగ్జాండర్ భారతదేశంలో నిలిపిన సైనిక పటాలాన్ని సర్వనాశనం చేసి క్రీస్తుపూర్వం 305లో సెల్యూకస్ ఆధిపత్యంతో దండెత్తి వచ్చిన మాసిడోనియా సైన్యాన్ని ఓడించినవాడు. చంద్రగుప్తుడు పాటలీపుత్రంలో మొగస్తనీస్ అనే గ్రీకు రాయబారిని తన ఆస్థానంలో ఆదరించాడు. మొగస్తనీస్ సుఖవంతము, కార్యోత్సాహవంతము అయిన ఆనాటి భారతదేశాన్ని గురించి మనకు వివరాలు రాసిపెట్టాడు. విజయధ్వజుడైన చంద్రగుప్త మౌర్యుడు క్రీస్తుపూర్వం 298లో భారత ప్రభుత్వాధిపత్యాన్ని తన కొడుకు చేతుల్లో పెట్టాడు. దక్షిణ భారతానికి యాత్ర సాగించి తన జీవితంలో చివరి 12 ఏళ్ళు చేత కాసులేని సన్యాసిగా గడిపాడు. ఈనాడు మైసూరు రాజ్యంలో ఒక ఆలయంగా ఉన్న శ్రావణ బెలగోళ కొండగుహలో ఆత్మసాక్షాత్కారం కోసం తపస్సు చేశాడు. ప్రపంచమంతటిలోకి అత్యున్నత ఏకశిలా విగ్రహం ఉన్నది ఆ ప్రదేశంలోనే. భారీ పరిమాణం గల గట్టి రాతితో చెక్కిన ఈ విగ్రహం గోమటేశ్వర ముని పేర క్రీస్తు శకం 983లో జైనులు ప్రతిష్ఠించినది. అలెగ్జాండరు భారతదేశం మీదికి దండెత్తి వచ్చినప్పుడు అతని వెంబడి వచ్చిన వాళ్ళు లేదా ఆ తరువాత వచ్చిన వాళ్ళు గ్రీకు చారిత్రకులు తదితరులు చిన్న చిన్న వివరాలతో సహా రాసిపెట్టిన వాటిలో ఆసక్తికరమైన కథలు ఉన్నాయి. ఏరియం, డియోడరస్, ప్లూటార్క్, భూగోళ శాస్త్రజ్ఞుడు స్ట్రాబో రాసిన వృత్తాంతాల్ని డాక్టర్ జె.డబ్ల్యూ. మెక్ క్రిండిల్ ప్రాచీన భారతదేశ చరిత్రను వెలుగులోకి తేవడానికి అనువాదం చేశాడు. విఫలమైన అలెగ్జాండర్ దాడిలో ప్రముఖంగా చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే హిందూ తత్వశాస్త్రంలోనూ యోగుల విషయంలోనూ సాధుసంతుల పట్ల అతడు చూపిన గాఢమైన ఆసక్తి. అటువంటి వాళ్ళు అప్పుడప్పుడు అతనికి తారసపడుతూ ఉండేవాళ్ళు, లేదా అతడే గాఢమైన ఉత్సుకతతో వాళ్ళను వెతుక్కుంటూ వెళ్ళేవాడు. ఈ పాశ్చాత్య యోధుడు ఉత్తర భారతంలోని తక్షశిలకు చేరిన కొత్తలో తక్షశిలలో గొప్ప సన్యాసిగా పేరు పొందిన దండామిస్ను తీసుకురమ్మని ఒసెనిక్రితోస్ ను పంపించాడు. విజయీభవ బ్రాహ్మణ గురుత్తమ అన్నాడు ఒసెనిక్రితోస్ దండామిస్ను. ఆయన అరణ్యవాస ప్రదేశంలో దర్శించుకొని మహాబల సంపన్నుడైన జీస్, దేవుడి కుమారుడు, మానవ మాతృలందరికీ సర్వేశ్వరుడు అయిన అలెగ్జాండర్ మిమ్మల్ని తమ సన్నిధికి రమ్మంటున్నాడు.
మీరు కనుక మన్నిస్తే మీకు గొప్ప కానుకలిచ్చి సత్కరిస్తాడు, కాదంటే మీకు శిరచ్ఛేదన విధిస్తాడు అన్నాడు. నిర్బంధ ధోరణిలో ఉన్న ఈ ఆహ్వానాన్ని ప్రశాంతంగా అందుకున్నాడు ఆ యోగి. అందుకొని తన పత్రశయ్య మీద నుంచి తల ఎత్తేపాటి ప్రయత్నం కూడా చెయ్యలేదు. అలెగ్జాండర్ జీయిస్ కుమారుడైతే నేను ఆయన కుమారుణ్ణి అన్నాడాయన. నాకున్న దాంతో నేను తృప్తిగా ఉన్నాను కనుక అలెగ్జాండర్దేదీ నాకు అక్కర్లేదు. అతను మనుషుల్ని వెంట వేసుకొని భూమి మీద, సముద్రం మీద వృధాగా తిరుగుతున్నాడు. ఆ తిరుగుళ్లకు అంతు తెలియకుండా ఉన్నట్టు కనిపిస్తోంది. వెళ్ళి అలెగ్జాండర్కు చెప్పు, సర్వేశ్వరుడైన భగవంతుడు గర్వంతో చేసే పనుల కర్త కాడని, కాంతికి, శాంతికి, జీవనానికి, జలానికి, మానవ దేహానికి, ఆత్మకు సృష్టికర్త అని చెప్పు. మరణం మానవులందరికీ విముక్తి కలిగించినప్పుడు వాళ్ళకి ఏ విధంగానూ దుష్టవ్యాధికి లోను కానక్కర్లేని స్థితిలో ఆయన అందరినీ దగ్గరికి చేర్చుకుంటాడు. హత్యల్ని అసహ్యించుకునేవాడు, యుద్ధాలు రగిలించనివాడు ఆయన నా ప్రణామాలందుకునే దేవుడు. అలెగ్జాండర్ దేవుడేమీ కాడు. అతను కూడా చావుకు లోబడి తీరవలసిన వాడే కనుక అంటూ ఆ తపస్వి తిరస్కార ధోరణిలో ఇంకా ఇలా అన్నాడు. ఇంతదాకా ఆంతరిక విశ్వ సామ్రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించని అటువంటి వాడు ప్రపంచాధిపతి ఎలా అవుతాడు? అతనింతవరకు నరకంలో కూడా ప్రవేశించలేదు. ఈ భూమి మీద సువిశాల ప్రాంతాల మీద సంచరించే సూర్యుడి గమనరీతిని ఎన్నడూ ఎరగనైనా ఎరుగడు. అనేక దేశాలు అతని పేరు విననైనా వినలేదే. ఈ విధంగా ఆ తపస్వి ప్రపంచానికి అధినాథుడు అనిపించుకొన్నవాడి చెవులు గింగురులెత్తిపోయే విధంగా ఎన్నడూ విననంత తీవ్రంగా ముక్కు చివాట్లు పెట్టి వ్యంగ్యంగా ఇంకా ఇలా అన్నాడు. అలెగ్జాండర్కు ఇప్పుడున్న రాజ్యాలు అతని కోరికలకు తగినంత విస్తారంగా లేకపోయినట్లయితే అతన్ని గంగానది దాటమను. అతని మనుషులందరినీ పోషించగల దేశాన్ని చూస్తాడు. అలెగ్జాండర్ ఇస్తాననే కానుకలు నాకు పనికిరావని దండామిస్ ఇంకా ఇలా అన్నాడు. నేను కానుకగా తలిచేవి నిజమైన విలువ ఉన్నవి, గ్రహించేవి, నాకు రోజు తిండి పెట్టే మొక్కలు, నా దప్పిక తీర్చే నీళ్లును. ఆబగా కూడబెట్టుకున్న వస్తు సంపదలు అవి కూడబెట్టిన వాళ్ళకి వినాశకరమైనవని రుజువవుతాయి. అజ్ఞానుల్ని పీడించే దుఃఖాన్ని, విసుగుదలను మాత్రమే కలిగిస్తాయవి. నేనైతే అడవిలో ఉండే చెట్ల ఆకుల మీద పడుకుంటాను. కాపలా కాసుకోవడానికి నాకు ఏమీ లేదు. ప్రశాంతమైన నిద్రలో కళ్ళు మూసుకొని ఉంటాను. అలా కాకుండా ప్రాపంచిక విలువ కలిగింది ఏదైనా నాకు ఉండి ఉంటే దాని భారం నా నిద్రను తరిమేసేది. ఈ భూమి మీద నాకు కావలసిన ప్రతిదీ ఇస్తుంది. ఈ భూమి నాకు కావలసిన ప్రతిదీ ఇస్తుంది. తల్లి తన పిల్లకు పాలు ఇచ్చినట్టే. నా ఇష్టం వచ్చిన చోటికి నేను పోతాను. భౌతికమైన జాగ్రత్తల బెడద ఏమీ లేకుండా. అలెగ్జాండర్ నా తల నరికేసినా కూడా నా ఆత్మను నాశనం చెయ్యలేడు. అప్పుడు మౌనం దాల్చిన నా తల, చిరిగిన బట్టలాంటి నా దేహం భూమి మీద ఉండిపోతాయి. వాటి మూలకాలను తీసుకున్నదే అక్కడ్నుంచి. నేనప్పుడు ఆత్మరూపుణ్ణి అయ్యి దేవుడి దగ్గరికి పైకి పోతాను. మనల్ని అందరినీ మాంసకోశంలో ఉంచి కింద ఇక్కడున్నప్పుడు మనం తన ఆజ్ఞలకు బద్ధులమై బతుకుతామో లేదో నిరూపించడానికి మనని ఈ భూమి మీద వేసినవాడు, మనం ఇక్కడ్నుంచి వెళ్ళిన తర్వాత మన జీవితాల మంచి చెడ్డలకు మన దగ్గర సంజాయిషీ తీసుకునేవాడు ఆయన. పాడు పనులన్నింటికీ న్యాయ నిర్ణేత ఆయనే. అణచివేతకు గురి అయిన వాళ్ళ మూలుగులు ఆ అణచివేతదారుడికి శిక్ష విధిస్తాయి. అలెగ్జాండర్ని, సంపద కోరే వాళ్ళని, చావుకు భయపడే వాళ్ళని బెదిరింపులతో భయపెట్టనియ్యి. బ్రాహ్మణుల ముందు అతని ఆయుధాలు శక్తిహీనమైనవి. మేము బంగారానికి మనసు పడం, చావుకు భయపడం కనుక నువ్వెళ్ళి అలెగ్జాండర్కు చెప్పు. నీదైనది ఏదీ దండామిస్కు అక్కర్లేదు కనుక నీ దగ్గరికి రాడు. నీకు దండామిస్ దగ్గర్నుంచి ఏమైనా కావలసి వస్తే నువ్వేరా అతని దగ్గరికి. ఒసెని క్రుతోస్ సముచితంగా సందేశం అందించాడు. అలెగ్జాండర్ చాలా శ్రద్ధగా విన్నాడు. దండామిస్ ముసలివాడు, దిగంబరుడు అయినప్పటికీ కూడా అనేక రాజ్యాల్ని జయించిన తనకు ఏకైక విరోధిగా, తనను మించిన వాడిగా తారసపడ్డందుకు ఆయన్ని చూడాలన్న కోరిక అంతకు ముందెన్నడూ కలగనంత ప్రబలంగా కలిగింది.
దార్శనిక ప్రశ్నలకు జ్ఞానపూర్ణమైన సమాధానాలు చెప్పడంలో పేరుగన్న బ్రాహ్మణ తపస్సుల్ని కొందరిని అలెగ్జాండర్ తక్షశిలకు ఆహ్వానించాడు. అప్పటి వాగ్వివాదం వివరాలు ప్లూటార్క్ పొందుపరిచాడు. ప్రశ్నలన్నీ అలెగ్జాండరే తయారు చేశాడు. అసంఖ్యాకంగా ఉన్నవి ఏమిటి? బతికున్నవా, చచ్చిపోయినవా? బతికున్నవి చచ్చిపోయినవి లేనివే కనుక పెద్ద పెద్ద జంతువుల్ని పుట్టించేది ఏమిటి? సముద్రమా, భూమా? భూమి, సముద్రం కేవలం భూమిలో భాగమే కనుక జంతువుల్లో అన్నింటికన్నా తెలివైనది ఏమిటి? మనిషికి ఇంతవరకు పరిచయం కానిది, అజ్ఞాతమైన దానికి మనిషి భయపడతాడు. మొదట ఉన్నది ఏది? దినమా, రాత్రా? దినం ముందు నుంచి ఉంది. ఈ జవాబుకు అలెగ్జాండర్ ఆశ్చర్యం ప్రకటించాడు. బ్రాహ్మణుడు ఇంకా ఇలా అన్నాడు: అసాధ్యమైన ప్రశ్నలకు అసాధ్యమైన సమాధానాలే అవసరం. మనిషి తనను ప్రేమపాత్రుడిగా చేసుకోవడంలో ఉత్తమ పద్ధతి ఏమిటి? తనకు గొప్ప శక్తి ఉండి కూడా తానంటే ఇతరులు భయపడేటట్టు చేసుకోకుండా ఉంటే మనిషి ప్రేమపాత్రుడవుతాడు. మనిషి దేవుడు ఎలా కావచ్చు? మనిషికి అసాధ్యమైనది చెయ్యడం వల్ల. బలవత్తరమైనది ఏది? బతుకా, చావా? బతుకు. అది అనేక చెడ్డల్ని భరిస్తుంది కనుక. అలెగ్జాండర్ తనకు గురువుగా ఒక నిజమైన యోగిని భారతదేశం నుంచి తీసుకెళ్లడంలో కృతకృత్యుడయ్యాడు. ఆయన పేరు కళ్యాణస్వామి. గ్రీకులు ఈయన్ని కలనోస్ అని పిలిచేవారు. ఈ యోగి అలెగ్జాండర్ వెంబడి పెర్షియా వెళ్ళాడు. ముందుగా చెప్పిన ఒక రోజున పెర్షియాలో సూసా అనే చోట కలనోస్ మాసిడోనియా సైన్యం యావత్తు చూస్తూ ఉండగా చితిలోకి ప్రవేశించి ముసలితనంతో పండిపోయిన దేహాన్ని విడిచిపెట్టేశాడు. ఈ యోగి బాధకు గాని చావుకు గాని భయపడకపోవడం, తాను అగ్నికి ఆహుతి అవుతూ ఉంటే కూచున్న చోటి నుంచి ఒక్కసారి కూడా కదలకపోవడం చూసి సైనికులు ఆశ్చర్యపోయిన సంగతి చారిత్రకులు నమోదు చేశారు. దహనానికి వెళ్లే ముందు కలనోస్ తన సన్నిహిత సహచరుల్ని చాలామందిని ఆలింగనం చేసుకున్నాడు. కానీ అలెగ్జాండర్కు మాత్రం వీడ్కోలు చెప్పడం మానేసి ఆ హిందూ ముని టూకీగా ఇలా చెప్పాడు: నిన్ను తరువాత బాబిలోన్లో చూస్తాను. అలెగ్జాండర్ పర్షియా విడిచి వెళ్ళాడు. 1 ఏడాది తర్వాత బాబిలోన్లో చనిపోయాడు. అలెగ్జాండర్ బతికి ఉన్నప్పుడు, చనిపోయేటప్పుడు కూడా తాను హాజరుగా ఉంటానని చెప్పడానికి భారతీయ గురువు అనుసరించిన తీరే ఆ జోస్యం. గ్రీకు చారిత్రకులు మన కోసం భారతీయ సమాజాన్ని గురించి వివరణాత్మకంగానూ స్ఫూర్తివంతంగానూ రాసిపెట్టారు. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ప్రజల్ని కాపాడుతుందని చెబుతూ ఏరియన్ వాళ్ళలో ఎవ్వడూ ఏ పరిస్థితిలోనూ బానిస కాకూడదు. అలా కాకుండా వాళ్ళు తమ స్వాతంత్రాన్ని అనుభవిస్తూ మనుషులందరికీ ఉండే సమాన హక్కును గౌరవించాలి అని అది నిర్దేశిస్తుందని అన్నాడు. మరో గ్రంథంలో ఇలా ఉంది: భారతీయులు అన్యాయపు వడ్డీ వ్యాపారం చేసి డబ్బు కూడబెట్టరు. అసలు అప్పు తీసుకోవడమే తెలియదు వారికి. తప్పు చేయడం కానీ, దాన్ని సహించడం కానీ భారతీయుల వ్యవహార రూఢికి విరుద్ధం. అంచేత వాళ్ళు కాంట్రాక్టులు చేసుకోరు, జామీన్లు అడగరు. జబ్బులు నయం చేయడమన్నది సాదాగా సహజమైన రీతుల్లో జరిగేదని చెబుతారు. మందుల వాడకం కన్నా పథ్యం చేయడం వల్ల జబ్బులు నయమవుతున్నాయి. మలాములు, పాలాస్త్రి, పట్టీలు ఎక్కువగా వాడే నివారణోపాయాలు. తక్కిన వాటినన్నిటినీ హానికరంగా భావిస్తారు. యుద్ధంలో పాల్గొనడం యోద్ధకులజులైన క్షత్రియులకే పరిమితమైంది. పొలంలో పనిచేసే రైతుకు శత్రువు హాని చేయడు. ఆ వర్గం వాళ్ళను ప్రజాహితకారులుగా పరిగణించి వాళ్లకు ఏ హాని కలగకుండా కాపాడ్డమే దానికి కారణం. ఆ విధంగా భూమి ఎలాంటి విధ్వంస చర్యకు గురి కాకుండా ఉండి భారీ ఎత్తున పంటలు పండిస్తూ జీవితాన్ని సంతోషంగా గడపడానికి కావలసిన అవసర వస్తువుల్ని ప్రజలకు అందిస్తుంది. మైసూరులో ఎక్కడ పడితే అక్కడ కనిపించే గుళ్ళు దక్షిణ భారతదేశంలోని అనేక మంది సాధువుల్ని అనుక్షణం గుర్తుకు తెస్తాయి. వారిలో ఒకరు తాయూ మనవార్ మనకొక సవాలుగా ఈ కింది పద్యం రాశారు: పిచ్చెత్తిన ఏనుగును అదుపు చెయ్యవచ్చు నువ్వు, ఎలుగుబంటి పులినోళ్లు ముయ్యవచ్చు,
సవారీ చెయ్యవచ్చు సింహం మీద, ఆడించవచ్చు తాచుపామును. బతుకు తెరువు చూసుకోవచ్చు రసవిద్య వల్ల. ప్రపంచమంతా తిరగవచ్చు నువ్వు ఎవరికంటా పడకుండా. దేవుళ్ళని బానిసల్ని చేసుకోవచ్చు. నిత్య యవ్వనుడై ఉండిపోవచ్చు. నీటి మీద నడవవచ్చు, నిప్పులో బతకవచ్చు నువ్వు. కానీ మనస్సును అదుపు చేసుకోవడమన్నదే అన్నింటికన్నా మంచిది, వాటికన్నా మహా కష్టమైందిను. భారతదేశంలో బాగా దక్షిణాన సుందరమైన, సారవంతమైన తిరువాన్కూర్ రాజ్యం ఉంది. అక్కడ రాకపోకలు నదుల మీద, కాలువల మీద సాగుతుంటాయి. వెనుక ఎప్పుడో జరిగిన యుద్ధాల వల్ల చిన్న చిన్న జమీల్ని తిరువాన్కూర్ రాజ్యంలో కలుపుకోవడం వల్ల అంటిన పాపాల పరిహారం కోసం మహారాజు ప్రతి సంవత్సరం వంశానుగతంగా వచ్చే విధిని పాటించడం పరిపాటి. సంవత్సరానికి 56 రోజులు మహారాజు వేదపఠనం వినడానికి ప్రతిరోజు 3 సార్లు దేవాలయానికి వెళ్తూ ఉంటాడు. లక్షదీప హారతితో పాప పరిహార తతంగం ముగుస్తుంది. భారతదేశానికి ఆగ్నేయ తీరంలో ఉన్న మద్రాసు ప్రెసిడెన్సీలో సమతల ప్రదేశంతో విశాలంగా సముద్రాన్ని ఆనుకొని ఉన్న మద్రాసు నగరము, బంగారు నగరం అనే కాంచీపురము ఉన్నాయి. ఈ కాంచీపురం క్రీస్తుశకం తొలి శతాబ్దాల్లో పాలించిన పల్లవ వంశ రాజులకు రాజధాని. ఆధునిక మద్రాస్ ప్రెసిడెన్సీలో మహాత్మా గాంధీ అహింసా ధర్మాలు మంచి ప్రగతి సాధించాయి. తెల్లటి గాంధీ టోపీలు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి. దక్షిణ ప్రాంతం మొత్తం మీద మహాత్ముడు అంటరాని వాళ్ళ కోసం అనేక దేవాలయ సంస్కరణలు, కుల వ్యవస్థ సంస్కరణలు తీసుకువచ్చాడు. గొప్ప ధర్మశాస్త్రవేత్త అయిన మనువు ఏర్పరిచిన కుల వ్యవస్థ పుట్టు పూర్వోత్తరాలు మెచ్చుకోదగ్గవి. సహజ పరిణామరీత్యా మానవుల్ని 4 గొప్ప రకాలుగా వింగడించవచ్చునని ఆయన స్పష్టంగా గమనించాడు. కాయకష్టం చేసి సమాజానికి సేవ చేసేవాళ్ళు శూద్రులు. ప్రజ్ఞతో, నేర్పుతో వ్యవసాయం, వర్తకం, వాణిజ్యం, ఉద్యోగం వంటి వాటి ద్వారా సేవ చేసేవాళ్ళు వైశ్యులు. పరిపాలన, కార్యనిర్వహణ, రక్షణ దక్షత వంటివి గల పాలకులు యోధులు అంటే క్షత్రియులు. చింతనాపరులు, ఆధ్యాత్మికోత్తేజం పొందిన వాళ్ళు, దాన్ని అందించేవాళ్ళు బ్రాహ్మణులు. ఎవరైనా ద్విజుడైనది కానిది నిర్ణయించేది పుట్టుక కాదు, సంస్కారాలు కావు, చదువు కాదు, అభిజాత్యము కాదు, శీలం, నడవడిక మాత్రమే దాన్ని నిర్ణయించగలవు అని చెప్పింది మహాభారతం. జ్ఞానం, సుగుణం, వయస్సు, బంధుత్వం లేదా ఆఖరిది సంపదను బట్టి సభ్యుల మీద గౌరవం చూపించమని మనువు సమాజాన్ని శాసించాడు. ధర్మకార్యాలకు వినియోగం కాకుండా కూడబెట్టి ఉంచే సంపదల్ని వేదకాలపు భారతదేశం ఎప్పుడూ ఏవగించుకుంటూ ఉండేది. ఔదార్యం లేని ధనసంపన్నులకు సమాజంలో అధమశ్రేణి ఇవ్వడం జరిగింది. అనేక శతాబ్దుల కాలగతిలో కుల వ్యవస్థ గిడసబారి వంశానుగతమైన నిర్బంధంగా పరిణమించినప్పుడు తీవ్రమైన దుష్ఫలితాలు ఉత్పన్నమయ్యాయి. 1947 నుంచి స్వయంపాలన కావించుకుంటున్న భారతదేశం పుట్టుకను బట్టి కాక కేవలం సహజమైన అర్హతను బట్టే ఆధారపడ్డ సనాతన కులమూల్యాల్ని తిరిగి నెలకొల్పడానికి నెమ్మదిగానైనా ఖచ్చితంగా ప్రగతి సాధిస్తోంది. భూమి మీద ప్రతి దేశానికి విలక్షణమైన దుఃఖకారక కర్మ అన్నది ఒకటి ఉంటుంది. జాగ్రత్తగా వ్యవహరించి దాన్ని గౌరవప్రదంగా తొలగించవలసి ఉంటుంది. బహుముఖ ప్రజ్ఞాన్వితమై సుదృఢమైన ఉత్సాహం గల భారతదేశం కుల సంస్కరణ భారాన్ని వహించడానికి సమర్థమైనదేనని నిరూపించుకుంటోంది. శ్రీ రైట్ నేను ఇంకొంతకాలం ఇక్కడ ఉండాలని ఉవ్విళ్ళూరేటంతగా ఆకట్టుకుంది మమ్మల్ని దక్షిణ భారతదేశం. కానీ కాలం ఎంతో కాలం నుంచి మొరటుతనం అలవాటు కావడం వల్ల మాకు మర్యాదగా గడువులు పొడిగించడం మానేసింది. త్వరలోనే నేను కలకత్తా విశ్వవిద్యాలయంలో జరుగుతున్న భారతీయ దార్శనిక మహాసభ ముగింపు సమావేశంలో ప్రసంగించవలసి ఉంది. మైసూరు సందర్శన కార్యక్రమానికి చివరగా ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్కు అధ్యక్షులైన
సర్ సివి రామన్తో జరిగిన సంభాషణకు ఆనందించాను. మహాప్రతిభాశాలి అయిన ఈ హిందూ భౌతిక శాస్త్రవేత్త కాంతి విస్తరణలో ముఖ్యమైన రామన్ ఇన్ఫాక్ట్ కనిపెట్టినందుకు 1930లో నోబెల్ బహుమతి అందుకున్నారు. ఒక పక్క మనస్సు వెనక్కు లాగుతూనే ఉన్న అసంఖ్యాకులైన మద్రాసు విద్యార్థులకు, మిత్రులకు వీడుకోలు చెప్పి శ్రీ రైటు, నేను ప్రయాణం సాగించడానికి పూనుకున్నాం. దారిలో మేము కొద్దిసేపు సదాశివ బ్రహ్మం గారి స్మారకార్థం నెలకొన్న పవిత్రమైన చిన్న ఆలయాన్ని దర్శించడానికి ఆగాం. 18వ శతాబ్దిలో జీవించిన ఈ మహాయోగి జీవిత గాథ అనేక అలౌకిక ఘటనలతో నిండి ఉంది. సదాశివ బ్రహ్మం గారి స్మారకార్థం నేరూరులో అంతకన్నా పెద్ద గుడి ఉంది. దీన్ని పుదుక్కోట రాజుగారు కట్టించారు. అనేక దైవీ చికిత్సలకు సాక్షిగా నిలిచిన యాత్రాస్థలమిది. అప్పట్లో పరిపాలన చేసే యువరాజుకు మార్గదర్శకంగా ఉండడం కోసం 1750లో సదాశివ బ్రహ్మం గారు రాసిన ధర్మోపదేశాల్ని పుదుక్కోట రాజ్యాన్ని ఏలిన తరువాతి పాలకులు పవిత్రంగా భద్రపరిచారు. ప్రేమాస్పదులు, పరిపూర్ణ జ్ఞాన సంపన్నులు అయిన సదాశివ బ్రహ్మం గారిని గురించిన అద్భుత కథలు అనేకం ఈనాటికి దక్షిణ భారత గ్రామాల్లో ప్రచారంలో ఉన్నాయి. ఒకనాడు కావేరీ నది ఒడ్డున సమాధిలో ఉన్న సదాశివ బ్రహ్మం గారు హఠాత్తుగా ముంచుకు వచ్చిన వరదలో కొట్టుకుపోవడం కనిపించింది. ఆ తర్వాత కొన్ని వారాలకు కోయంబత్తూరు జిల్లాలో కోడుమూడి దగ్గర ఒక మట్టి దిబ్బకు అడుగున లోతుగా కూరుకుపోయి కనిపించారు. ఊరిలో వాళ్ళు పారలతో మట్టి తవ్వుతూ ఉండగా ఆ పారలు ఒంటికి తగిలి ఆ సాధువు లేచి చకచకా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. సదాశివ బ్రహ్మం గారు ఒకసారి ఒక వృద్ధ వేదాంత పండితుణ్ణి శాస్త్రచర్చలో భంగపరిచినందుకు గురువుగారి చేత చివాట్లు తిన్నారు. ఆ తర్వాత ముని మాట్లాడని సాధువు అయ్యారు. అబ్బాయి, నువ్వు నోటిని అదుపులో పెట్టుకోవడం ఎప్పుడు నేర్చుకుంటావ్ అన్నారు గురువుగారు. మీ దీవెనలుంటే ఇప్పుడు ఈ క్షణంలోనేనండి. సదాశివుల గురువులు స్వామి శ్రీ పరమశివేంద్ర సరస్వతి. ఈయన దహర విద్యా ప్రకాళిక అన్న గ్రంథానికి కర్తలు. ఉత్తర గీత మీద ఉత్కృష్టమైన వ్యాఖ్యానం కూడా రాశారు. ప్రాపంచిక మానవులు కొందరు సదాశివ బ్రహ్మం గారు దైవోన్మత్తత చెంది తరచుగా సభ్యత విడిచి రోడ్ల మీద అలా ఆడిపోతుండడం అవమానంగా భావించి గురువుగారికి ఫిర్యాదు చేశారు. స్వామీ, సదాశివుడు పిచ్చివాడి కంటే మెరుగేమీ కాదండి అన్నారు వాళ్ళు. కానీ పరమశివేంద్రులు ఆనందభరితులై చిరునవ్వు చిందించారు. అయ్యో, తక్కిన వాళ్ళకి కూడా ఈ పిచ్చి ఉంటే ఎంత బాగుండేది అన్నారు. సదాశివుల జీవితం భగవంతుడి అదృశ్య హస్తంతో జరిగిన అనేక అద్భుత మందరలీలలతో విలక్షణత నందుకున్నది. ఈ లోకంలో అన్యాయంగా కనిపించేది చాలా ఉంది. కానీ దైవభక్తులు ఆయన చేసే తక్షణ న్యాయానికి అసంఖ్యాకమైన సందర్భాల్ని ధృవపరచగలరు. ఒకనాడు రాత్రి సదాశివులు ఎక్కడికో వెళ్తూ సమాధి స్థితిలో ఉండగా ఒక సంపన్న గృహస్థు వడ్లగాదె దగ్గర ఆగారు. అక్కడ కాపలా కాస్తున్న 3 నౌకర్లు ఆ సాధువును చూసి దొంగ అనుకొని కొడదామని కర్రలు ఎత్తారు. అంతే, వాళ్ళ చేతులు అలాగే కదలకుండా ఉండిపోయాయి. పైకెత్తి ఉన్న చేతులతో చిత్రమైన విగ్రహాల్లా నిలబడి ఉన్న ఆ 3 వేకువవేళ సదాశివ బ్రహ్మంగారు అక్కడ్నుంచి వెళ్ళిపోయే వరకు అలాగే ఉండిపోయారు. మరో సందర్భంలో దారిన పోయే ఒక మేస్త్రి ఈ మహాయోగిని బలవంతంగా తన పనిలోకి దింపాడు. అతని మనుషులు వంట చెరకు మోస్తున్నారు. ఆ మౌన సాధువు సవినయంగా తనకిచ్చిన బరువు గమ్యానికి మోసుకెళ్ళి అక్కడున్న పెద్ద కట్టెల గుట్టమీద పెట్టాడు. వెంటనే ఆ గుట్ట అంతా భగభగ మండిపోయింది. సదాశివ బ్రహ్మేంద్రులు కూడా త్రైలింగస్వామిలాగే బట్ట కట్టుకునేవారు కాదు. ఒకనాడు పొద్దున ఈ దిగంబర యోగి పరాకుగా ఒక ముస్లిం సర్దారు గుడారంలోకి ప్రవేశించాడు. 2 ఆడవాళ్ళు బెంబేలుపడి కెవ్వున అరిచారు. సర్దారు కత్తి దూసి క్రూరంగా సదాశివుల చెయ్యి నరికేశాడు.
చెయ్యి తెగి పడిపోయింది. సదాశివులు అదేం పట్టించుకోకుండా బయటికి వెళ్ళిపోయారు. ఆశ్చర్యము, పరితాపము పెనవేసుకుపోగా ఆ ముస్లిం నేలమీద పడి ఉన్న చేతిని తీసుకుని సదాశివుల వెనకాలే వెళ్ళాడు. ప్రశాంతంగా యోగి నెత్తురు ఓడుతున్న మొండి భుజంలోకి ఈ చేతిని జోడించారు. అప్పుడు ఆ సర్దార్ తనకు ఆధ్యాత్మిక ఉపదేశం ఏమైనా చెయ్యమని సదాశివ బ్రహ్మేంద్రుల్ని కోరగా వేలితో ఇసుకలో ఇలా రాసి చూపించారు: నువ్వు కోరేది చెయ్యకు, అప్పుడు నీకు నచ్చేది చెయ్యవచ్చు. పరిశుద్ధ మనస్థితిని అందుకున్నవాడై ఆ ముస్లిం పరస్పర విరుద్ధమైన ఈ సలహా అహంకారాన్ని జయించడం ద్వారా ఆత్మ విముక్తి పొందడానికి దారి చూపిస్తుందన్న సంగతి అర్థం చేసుకున్నాడు. ఈ కొద్ది మాటల ఆధ్యాత్మిక ప్రభావం ఎంతగా పనిచేసిందంటే ఆ తరువాత ఆ యోధుడు యోగ్యుడైన శిష్యుడనిపించుకున్నాడు. అతని పాత అలవాట్లన్నీ పటాపంచలైపోయాయి. ఒకసారి ఊళ్ళో పిల్లలు అక్కడికి 150 మైళ్ళ దూరంలో మధురలో జరిగే ఉత్సవం ఒకటి చూడాలని, ముచ్చటగా ఉందని సదాశివుల దగ్గర అన్నారు. అప్పుడా యోగి తమ ఒంటిని ముట్టుకోమని ఆ పిల్లలతో అన్నారు. అంతే, మొత్తం వాళ్ళందరూ కట్టకట్టుకొని ఒక్క క్షణంలో మధురకు రవాణా అయిపోయారు. ఆ ఉత్సవానికి వచ్చిన వేలాది యాత్రికుల మధ్య హాయిగా తిరిగారు వాళ్ళు. కొద్ది గంటల్లో ఆ యోగి తన వర్దీలో ఉన్న పిల్లల్ని మళ్ళీ తమ సులభ ప్రయాణ పద్ధతిలో ఇళ్ళకి చేర్చారు. మధురలో ఉత్సవ విగ్రహాల ఊరేగింపు గురించి పిల్లలు స్పష్టంగా చెప్పడం విని, ఆ పిల్లల చేతుల్లో మధుర మిఠాయి పొట్లాలు ఉండడం చూసి వాళ్ళ తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. నమ్మకం లేని ఒక యువకుడు ఆ సాధువును, ఆ కథను గేలి చేశాడు. తరువాత శ్రీరంగంలో ఉత్సవం జరిగే సమయంలో అతను సదాశివ బ్రహ్మేంద్రుల్ని సమీపించాడు. స్వామీ, మీరు పిల్లల్ని మధుర తీసుకువెళ్ళినట్లుగా నన్ను శ్రీరంగం ఉత్సవానికి తీసుకెళ్ళకూడదా అంటూ అవినయంగా అడిగాడు. సదాశివులు అతని కోరికను మన్నించారు. మరుక్షణంలో ఆ యువకుడు ఎంతో దూరాన ఉన్న శ్రీరంగ నగర జనసమ్మర్దంలో ఉన్నానని గమనించాడు. కానీ అతను తిరిగి వెళ్ళిపోవాలనుకున్న సమయానికి ఆ సాధువు ఎక్కడున్నాడు? చివరికి ఈదురో గోడామని కాళ్ళీడ్చుకుంటూ ఇంటికి చేరాడతను. దక్షిణ భారతదేశం నుంచి వచ్చే ముందు శ్రీ రైటు నేను శ్రీ రమణ మహర్షి దర్శనానికి తిరువన్నామలై దగ్గరున్న అరుణాచలం అనే పుణ్యగిరికి యాత్ర చేశాం. ఆ మహర్షి మమ్మల్ని తమ ఆశ్రమంలో ఆప్యాయంగా ఆదరించారు. పక్కనే బొత్తి పెట్టి ఉన్న ఈస్ట్ వెస్ట్ పత్రిక సంచికల వైపు చూపించారు. వారితోనూ శిష్యులతోనూ మేము గడిపిన కొద్ది గంటల కాలంలో వారు చాలా వరకు మౌనంగానే ఉన్నారు. వారి సౌమ్యముఖం దివ్య ప్రేమను, జ్ఞానాన్ని ప్రసరింపజేస్తోంది. బాధలు అనుభవిస్తున్న మానవులు తాము మరిచిపోయిన పరిపూర్ణతా సిద్ధిని తిరిగి పొందడానికి నేను ఎవర్ని అన్న ప్రశ్న నిరంతరం వేసుకుంటూనే ఉండాలని ఉద్బోధిస్తారు శ్రీరమణులు. ఇది నిజంగా గొప్ప ఆత్మవిచారం. భక్తుడు ఇతర ఆలోచనల్ని కఠోరంగా తిరస్కరించి తన సత్యాత్మలోనికి బాగా లోతుగా వెళ్ళగలుగుతాడు. పక్కదారి పట్టించే ఇతర ఆలోచనలు, భ్రమలు ఇక ముసరడం మానేస్తాయి. ఈ దక్షిణ భారత మహర్షి ఇలా రాశారు: ద్వంద్వాలు, త్రిత్వాలు దేన్నో ఒకదాన్ని పట్టుకు వేలాడుతాయి. ఆధారం లేకుండా ఔపించవు అవెన్నడూ. ఆ ఆధారం కోసం వెతికితే సడలిపోతాయవి. అక్కడే ఉంది సత్యం, అది చూసిన వాడిక ఊగిసలాడడు. ఇంతటితో అధ్యాయం పూర్తి.